హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ మంత్ర. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్న ఫ్రైడే కాబట్టి ఒకేసారి 4 సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు ఏ సినిమా డామినేట్ చేస్తోంది? జనాలు ఏ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు? ఎక్కడ కలెక్షన్ల వర్షం కురుస్తోంది? ఎక్కడ కలెక్షన్లు డల్గా ఉన్నాయి? అసలు బ్రేక్ ఈవెన్ లెక్కలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈరోజు మనం డీటెయిల్గా చూద్దాం. గెట్ రెడీ ఫర్ ది అల్టిమేట్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. వీడియోలోకి డీప్గా వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. బాక్స్ ఆఫీస్ నెంబర్స్, ట్రేడ్ లెక్కలు, అలాగే జెన్యూన్ కలెక్షన్స్ రిపోర్ట్స్ ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ న్యూస్ మంత్రాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం. మొదటగా మనం మాట్లాడుకోబోయే సినిమా యూత్లో మంచి క్రేజ్ ఉన్న హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ మృత్యుంజయ్. రొటీన్కి భిన్నంగా శ్రీ విష్ణు ఈసారి ఒక పక్కా సస్పెన్స్ థ్రిల్లర్తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమాలో చైల్డ్ సెంటిమెంట్, విలన్తో హీరో ఆడే మైండ్ గేమ్ బాగున్నాయని ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినా సెకండ్ హాఫ్లో గ్రిప్పింగ్గా ఉందని పబ్లిక్ టాక్. ఇక ఆక్యుపెన్సీ విషయానికి వస్తే మార్నింగ్ షోస్కి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది. ఈవినింగ్ మరియు నైట్ షోస్కి బుకింగ్స్ బాగా పికప్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్తో పోలిస్తే మల్టీప్లెక్స్లలో ఆక్యుపెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రం సుమారు 1.20 కోట్ల షేర్, అలాగే 2.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని వరల్డ్ వైడ్గా చూసుకుంటే టోటల్ షేర్ 1.50 కోట్లు, గ్రాస్ 2.60 కోట్లు దాటింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.50 కోట్లు. అంటే ఫుల్ రన్లో ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇంకా 5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. సినిమాకి మౌత్ టాక్ పాజిటివ్గానే ఉంది కాబట్టి సాటర్డే సండే కలెక్షన్స్ సాలిడ్గా పెరిగే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా సేఫ్ జోన్లోకి వెళ్లేలా కనిపిస్తోంది. అక్కడ్నుండి తర్వాతి సినిమాకి వెళితే సీనియర్ నటుడు శివాజీ, లయా జంటగా నటించిన క్రైమ్ కామెడీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఈ సినిమాని నిజానికి డైరెక్ట్గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ఫైనల్గా మన థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కానీ బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ చాలా బ్యాడ్గా ఉంది. సినిమా కథ, స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉండటంతో పబ్లిక్ టాక్ డిజాస్టర్గా మారింది. మార్నింగ్ షోస్కి చాలా చోట్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ కేవలం 10% మాత్రమే కనిపించింది. ఏ సెంటర్స్, బి సెంటర్స్ అనే తేడా లేకుండా ఓపెనింగ్స్ చాలా పూర్గా వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఫస్ట్ డే షేర్ కేవలం 25 లక్షలు, గ్రాస్ 45 లక్షల దగ్గరే ఆగిపోయింది. వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే టోటల్ షేర్ 30 లక్షలు, గ్రాస్ 55 లక్షలు వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.50 కోట్లుగా ఉంది. కంటెంట్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఈ మూవీ ఫుల్ రన్లో హిట్ అవ్వాలంటే కావాల్సిన 2.2 కోట్ల షేర్ రావడం చాలా కష్టం. మండే నాటికి చాలా థియేటర్లలో ఈ సినిమా వాషౌట్ అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా ఇది దారుణంగా స్ట్రగుల్ అవుతోంది. ఇక మూడో సినిమా విషయానికి వస్తే పవర్ఫుల్ రోల్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ స్వయంగా దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లం ఎస్ సరస్వతి. తప్పిపోయిన తన కూతుర్ని వెతుక్కునే ఒక తల్లి ఎమోషనల్ స్టోరీ ఇది. ప్రకాష్ రాజ్, ప్రియమణి లాంటి భారీ తారాగణం ఉన్నా కూడా సినిమా ఎంగేజింగ్గా లేకపోవడంతో ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ మాత్రమే వస్తోంది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ డే ఆక్యుపెన్సీ అంచనాలను అందుకోలేకపోయింది. మార్నింగ్ మరియు మ్యాటినీ షోస్లో కలెక్షన్స్ డ్రాప్స్ స్పష్టంగా కనిపించాయి. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం 35 లక్షల షేర్, అలాగే 65 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే టోటల్ షేర్ 45 లక్షలు, గ్రాస్ 55 మార్కుని మాత్రమే టచ్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.50 కోట్లుగా ఫిక్స్ చేశారు. అంటే క్లీన్ ఇట్ స్టేటస్కి ఇంకా 3 కోట్లకు పైగా షేర్ కావాలి. వీకెండ్ కలెక్షన్స్ కొంచెం జంప్ అయితేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి దగ్గరయ్యే అవకాశం ఉంది. లేదంటే ఫుల్ రన్లో డిజాస్టర్గా మిగిలిపోవడం ఖాయం. చివరగా లిస్ట్లో ఉన్నది స్మాల్ బడ్జెట్ మూవీ మెన్షన్ హౌత్ మల్లేష్. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ ప్రధాన పాత్రలు పోషించారు. ఇలాంటి చిన్న సినిమాలకు మెయిన్గా కావాల్సింది స్ట్రాంగ్ మౌత్ టాక్. కానీ మొదటి ఆటకే టాక్ ఫ్లాట్గా రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ చాలా డల్గా స్టార్ట్ అయ్యాయి. థియేటర్లలో ఎక్కడా కూడా హౌస్ఫుల్ బాట్స్ కనిపించలేదు. ఆక్యుపెన్సీ చాలా తక్కువగా రికార్డైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫస్ట్ డే కేవలం 10 లక్షల షేర్, అలాగే 20 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్గా చూసుకుంటే 12 లక్షల షేర్, 25 లక్షల గ్రాస్కు పరిమితమైంది. దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 1.20 కోట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన ఫుల్ రన్లో హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇంకా 1.8 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇలాంటి లోయెస్ట్ ఓపెనింగ్స్తో ఆ టార్గెట్ రీచ్ అవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. థియేట్రికల్ రన్ కన్నా డిజిటల్ రైట్స్ పైనే ప్రొడ్యూసర్స్ ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది గాయ్స్, ఈ రోజు మన టాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నంబర్స్ మరియు ట్రెండ్స్ చూశారు కదా. కేవలం మృత్యుంజయ్ సినిమాకి మాత్రమే బాక్సాఫీస్ రేసులో గట్టిగా నిలబడే సత్తా ఉన్నట్లు కనిపిస్తోంది.
మిగతావి బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగానే ఉంది. మరి ఈ 4 సినిమాల్లో ఫుల్ రన్ కలెక్షన్స్ పరంగా ఏది ఫైనల్గా హిట్ అవుతుందని మీరనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ ద ఫుల్ రన్ కలెక్షన్స్ విల్ బీ? మీ ప్రెడిక్షన్స్ని కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రెగ్యులర్ కలెక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.